ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. దేవుని వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. నేను నిన్ను అనుసరించి కాపరినయ్యుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో ముఖ్యంగా చెప్పుకోదగిన మాటలు ఏమిటంటే అండి, నేను నిన్ను అనుసరించి కాపరినయ్యుండుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుణ్ణి అనుసరించాలండి. మనం అందరం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? దేవుణ్ణి అనుసరించడం అంటే దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, దేవుని వలె ఉండాలి. ఎలా ఉండాలండి దేవుని వలె అంటే? ఎవరికైనా చెప్పగలరా? ఎందుకు అంటున్నంటే ఈ మాట, దేవుని వలె నడుచుకోవాలి, దేవుని వలె పోలి ఉండాలి అంటే, దేవుణ్ణి అనుసరించాలి అని అంటే, దేవుడు ఎన్ని కొరడా దెబ్బలకు కొట్టినా సరే కానీ ఏం చేశాడండి? నోరు మెదుపలేదు. దేవుని యాత్ర సిలువలో సాగింది, మీ అందరికీ బాగా తెలుసు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను అనుసరించి ఉన్నాను. దేవుడు సిలువ ఎక్కువ వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏం చేశారంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎంత దేవుడు వారిని కనుకరించి ఆదరించి వారందరినీ కూడా 40 సంవత్సరాల ఆ అరణ్య ప్రాంతంలో కాచి కాపాడి రక్షించినా సరే కానీ వెళ్తూ ఉండగా వారికి ఏంటండి అనుమానపు మనస్సు కలిగి ఉన్నారు. ఇంకా అనుమానపు మనస్సు కలిగి ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఎవ్వరినీ కూడా కనాను దేశానికి తీసుకువెళ్ళలేదు. దేవుణ్ణి అనుసరించి నడిచిన ప్రతి ఒక్కరూ కూడా తేనె పాలు కలిగినటువంటి కనాను దేశంలో అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఆ అనుమానపు జీవితాన్ని ఏంటంటారండి, మనకి దేవుని మీదటువంటి అపనమ్మకమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామేమో. ఎలా ఉండాలంటున్నాడండి? నేను నిన్ను అనుసరించి కాపరివయ్యుండుట మానలేదు. నేను అనుసరించి ఉన్నాను, నీ వలే కాపరి వల్లే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని మీ అందరికీ చూస్తూ ఉన్నారు. నేనేం చేస్తున్నాను? దేవుని విషయమై మీకు వాక్యమును వివరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమన్నాండి? ఘోరమైన దినములను నేను చూడవలెనని అనుకోనలేదు, నేను కోరలేదు అంటున్నాడు. ఇది ఘోరమైన దినములు నేను చూడాలని అనుకోవట్లేదు. నువ్వు చూడకూడదు అని అనుకుంటున్నావు అంటే నువ్వు ఏం చేయాలి? దేవుని పోలి నడుచుకోవాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో యథార్థముగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసిన ప్రార్థన అవనివ్వండి, మనం పాడిన పాట అవనివ్వండి, మనం చేసిన ఇతర వ్యక్తుల గురించి మంచితనం అవనివ్వండి, నువ్వు చేసిన మేలుకరమైన క్రియలు అవనివ్వండి, అవన్నీ కూడా ఎక్కడున్నాయటండి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటుందండి? ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఆపత్కాలం వచ్చినంటే మనం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య రాగానే మనం ఏం చేస్తాం? ముందుగా భయపడిపోతాం. ఇంత పెద్ద సమస్య వచ్చేసింది, ఈ సమస్య నుంచి నేను బయటపడగలనా లేదా? నేను బయటపడితే నాకెవరు తోడున్నారు? నాకు ఎవరు నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తారని దిగులు చెందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అనుసరించి నన్ను ప్రేమతో ప్రార్థించిన ఎడల, నీటితో ప్రార్థించిన ఎడల, యథార్థముగా ఉండిన ఎడల, నీ క్రియలను నువ్వు సరి చేసుకునే ఎడల దేవుడు నీకు
తోడై ఉంటాడు. ఆపత్కాలమందు నీకు ఆశ్రయమై ఉంటాడు. నీకు అధైర్యమును పుట్టింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడో చూడండి అక్కడ, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయకము, వారు దిగులు పడనిమ్ము, వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. దేవునికి తెలియదండి ఏం చేయాలి? ఇప్పుడు నీవు ఎప్పుడైతే దేవుణ్ణి యథార్థ హృదయంతో ప్రార్థించి దేవుని విషయంలో నువ్వు నీ భక్తిని కనబరుచుకుంటున్నావు అనుకో, నీ కన్నీటిని విడిచి చూడాలి. తండ్రి, నేనేం చేస్తున్నాను? నేను పాపమును విడిచా, నేను నీ యందు నిలబడి నీ మార్గములు నడుస్తూ ఉన్నాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచి, నీవు ఎవరైతే దీనులు, అల్పులు, అభాగ్యులు వారందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు తెలుసండి? నిన్ను ఎవరైతే సిగ్గుపరుచుదామని అనుకున్నారో వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను ఎవరైతే దిగులు పడనీయము అంటే దిగులు పడే పనులు ఆ పనులతో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారిని దేవుడు దిగులు పడేలా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరిని బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని నాకు ఇది కావాలని అడగవలసిన అవసరం లేదు. నీకంటూ ఒక ఆయన ఉన్నాడు. నువ్వు నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు, సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఒక్క మారు నువ్వు మాట్లాడకుండా దేవుణ్ణి పోలి దేవుణ్ణి అనుసరించి నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేదా నీకు ఏదైనా నింద వచ్చినప్పుడు, నీకు ఏదైనా అపరాధం వచ్చినప్పుడు, ఏది వచ్చినా సరే నువ్వు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చి, తండ్రి నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా మీద నింద మోపబడబోచున్నది అనే దేవునికి ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆ నింద నీ మీద పడకుండా దేవుడు ఆఫ్ చేసి అది ఎవరైతే వేద్దాం అనుకున్నారో వారికి దేవుడు తిరిగి అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుడి పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాక్యం ఏమిటండి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుణ్ణి అనుసరించేవారు ధన్యులు, వారికి ఏమీ కొదువ ఉండదు. అలాగనే దేవుడు ఆశ్రయము నేను ఎదుటివారి అన్నిలు ఎదుట ఉన్నామండి, లేదా దుష్టులు ఎదుట ఉన్నవాడిని నిన్ను సిగ్గుపడనిచ్చేవాడు కాదు, దిగులు పడనిచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగినాక కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.